హలో అండి, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మేము చేసుకునే వెజ్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చూడండి. దీనికోసం ముందుగా కళాయి వేడి చేసుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ముందుగా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇక్కడ మేమైతే చిక్కుడుకాయలు అంటాము. సో వీటిని ఇంకా బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలను అయితే వేసుకోవాలి. సో వేసుకున్నాక మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏం వేయనవసరం లేదండి. సో ఇలానే కుక్ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది నా ఫేవరెట్ కర్రీ. ఇవి బాగా మొత్తం కలుపుకున్నాక ఇందులో సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసి ఇంకొకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక గ్యాస్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే విడిచిపెట్టేయాలి. 10 మినిట్స్ తర్వాత మనకి ఇంచుమించు అయితే కుక్ అయిపోతుంది. సో చూసారు కదా, మొత్తం అయితే కుక్ అయిపోయింది. అందులో వాటర్ సరిపోతుంది, వేరేదైతే మనం వేయనవసరం లేదు. అందులో ఉండే వాటరే సరిపోతుంది. ఆ వాటర్తో అయితే కుక్ అయిపోతాయి. చూసారు, అయితే మొత్తం ఇంచుమించు 90% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి లైట్గా దంచి వేసుకున్నాను. నెక్స్ట్ ఇంట్లో చేసుకున్న గరం మసాలా కొంచెంగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సరిపోయేంత మిర్చి పౌడర్ వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం అంతా కలుపుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ కర్రీ అయితే ఇంచుమించు రెడీ అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే సిమ్లో పెట్టినట్లయితే సో మనకి కర్రీ అంతా మొత్తం రెడీ అయిపోతుంది. తినడానికైతే రెడీ అయినట్లే ఇంకా. సో చూసారు కదా, సింపుల్ రెసిపీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఎవరికైనా నచ్చినట్లయితే ట్రై చేయండి.